ఇప్పుడు 100 మంది పొగిడితే అది బ్లెస్సింగ్ అవుతుంది. ఒక్కరు ఏడ్చినా కూడా అది దృష్టే ఆ! అవుద్ది. ఒక్క ఈవిల్ ఐ, ఒక్క బ్యాడ్ ఈవిల్ ఐ కూడా నరదృష్టికి నాపరాయి పగులుతుంది అంటాం. అంటారు. అది నిజమే కదా! అంత ఆ! అంత నెగెటివ్‌గా ఉంటుందనమాట. అయితే మీరు ఈ ధనయోగంకి కూడా అడిగారు. అన్నీ కూడా చెప్తాను. హ్మ్. ముందుగా అమావాస్య ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి రేపు సాయంత్రం 4 వరకు ఉందనమాట హుహు. అమావాస్య. ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటి అని అడిగారు. హ్మ్. ఇందులో 3 యోగాలు కూడా వచ్చాయి ఈ అమావాస్యలో. పాజిటివ్‌గా మనం తీసుకుంటే గురు ఆదిత్య యోగం వచ్చింది, వెసి యోగం వచ్చింది, వృద్ధి యోగం వచ్చింది. ఈ 3 యోగాలు కూడా కలిసొచ్చాయి. ఈ 3 యోగాలొచ్చినప్పుడు, ఈ అమావాస్యని మనము స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్‌తో చేస్తే, హుహు. ఆధ్యాత్మికంగా చేస్తే, గజకేసరి యోగం ఉండే వాళ్ళకి ఆ యోగం యాక్టివేట్ అవుతుంది. అబ్బా! ఇప్పుడు మనము ఒక బర్త్ చార్ట్‌లో పుట్టినప్పుడు ఎన్నో యోగాలుంటాయి. నాకు ఈ యోగం ఉందన్నారు, ఆ యోగం ఉందన్నారు. కానీ ఏ యోగం యాక్టివేట్ అవ్వట్లేదంటారు ఆ! చాలామంది. హ్మ్. ఆ బ్లాకేజెస్ అలా. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా నువ్వు ఎళ్లి భగవంతుడి పాదాలు పట్టుకుంటావో, అప్పుడు నీలో చేంజెస్ రావటం స్టార్ట్ అవుతాయి. హ్మ్. డెవలప్‌మెంట్ స్టార్ట్ అవుతుంది.